జనగామ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందరి సమస్యలను తాను ఒక్కడే భరించి ఆయన అనుభవంతో ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచంలో ఉత్తమమైన రాజ్యాంగాన్ని రచించి అంతరించబోయే జాతులను కాపాడిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తాను డాక్టర్ కాగలిగానని, రాజ్యాంగం దేశానికి ఆదర్శమని అన్నారు. 132వ అంబేద్కర్ జయంతి శుభకామన. మనము ఈరోజు ఒక మహనీయుని గురించి, ఏ మహనీయులైతే ప్రపంచం మొత్తం ఒక విజ్ఞానులల్లా పరిగణిస్తుందో ఆ మహనీయుడు మన దేశం వాడు కావటం మనకు అదృష్టం. అది మన బాబాసాహెబ్. ఎక్కడైతే ఆయన డిగ్రీ చేసిండో, పీజీ చేసిండో, కొన్ని పట్టాలు తీసుకున్న అమెరికా లాంటి దేశాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఆ సిటీకి కూడా అంబేద్కర్ పేరు పెట్టున్నటువంటి తరుణం ఏంటంటే, అంబేద్కర్ గారు ఒకనొక సమయంలో ఆయన పడ్డ కష్టాలు కనుక మనం చూస్తే, బహుశా నా లెక్క ప్రకారం ప్రతి ఒక్క బహుజనుడు పడ్డ కష్టాలు ఎన్నైతే ఉండేనో అన్ని కష్టాలు కేవలం అంబేద్కర్ గారికి ఎదురు కావటం మనం ఆయన చరిత్ర ప్రకారం మనకు తెలుస్తుంది. అంటరాని ధనం కావచ్చు, ఒక వ్యక్తికి హీనంగా చూడడం కావచ్చు, జాతి వివక్ష, కుల వివక్ష, ఆఖరికి చదువుకోవడానికి కూడా ఆయనకు ఎన్నో ఇబ్బందులు గురి చేసినటువంటి కొన్ని రోజులలో వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ ఊర్లలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు చూసినటువంటి వివక్ష. ఒకనొక సందర్భంలో అతని తల్లి జబ్బున పడి ఆమె తీవ్ర బాధలో ఉన్నప్పుడు కూడా వైద్యుడు ఆయన చేయితోడు ముట్టుకోవడానికి కూడా ఆయనను నిరాకరించినటువంటి సందర్భం. ఆయన చదువుకోవడానికి ఆయనను బయట కూర్చోబెట్టి చదివించినటువంటి సందర్భం. అభివృద్ధి చెందుతుందని, ఎటువంటి అశాంతి గురి కాదని నాకు ఆలోచన ఒక సైనికుడు. జై హింద్, జై భీమ్. జై భీమ్, జై భీమ్.